కీర్తనల గ్రంథము 118వ కీర్తన. ఇది ఎవరు రాశారు అనేది ఒక నిర్దిష్టమైన ఆలోచన అయితే లేదండి. దావీదు గారు రాశారని కొంతమంది అంటారు, హిజ్కియా గారు రాశారని కొంతమంది అంటారు, నెహెమ్యా గారు రాశారని కొంతమంది అంటారు, హగ్గై గారు రాశారంటారు, జకరియా గారు రాశారంటారు. ఏది ఏమైనా బబులోను చెర నుండి వారు యెరూషలేముకు తిరిగి వెళుతున్నప్పుడు వ్రాసిన కీర్తన అని బైబిల్ పండితులందరూ గట్టిగా నమ్ముతారు. అయితే చాలామంది ఇంకా అధికంగా నమ్మేది ఏంటంటే ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన అని. ఎందుకంటే దీనిలో కొన్ని ప్రవచన వాక్కులు ఉన్నాయి. 118వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 29వ వచనం వరకు ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. రెండవది 118వ కీర్తనలో 1వ వచనం ఏమైతే ఉందో ఆఖరి వచనం కూడా అదే ఉంటుంది. దీనిని ఎన్వలప్ కీర్తన అని అంటారు. ఎన్వలప్ కవర్ తెలుసు కదండి, అలాంటి కీర్తన. తరువాత ఈ 118వ కీర్తన ఇప్పటికీ కూడా ఇజ్రాయేలులో పస్కా పండుగ అంటే ఇప్పుడు ఈ ఆదివారం ఈ కీర్తన వారు పాడతారు హీబ్రూలో. ఇంకొక విశేషం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు మేడగది మీద ఉన్నప్పుడు, మనం ఈ వారంలో గురువారపు రోజున బేస్తవారపు రోజున ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మనం అది ధ్యానిస్తాం. అక్కడ ఉన్న శిష్యులందరితో కలిసి పాడిన కీర్తన 118వ కీర్తన. ఈ 118వ కీర్తనకున్న ప్రత్యేకత 113వ కీర్తన దగ్గర నుంచి 118వ కీర్తన వరకు ఇవి స్తుతి కీర్తనలు అంటారు. ఆఖరి కీర్తన 118వ కీర్తన. ఈ 118వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానం గురించి వ్రాయబడి ఉంటుంది. 19వ వచనం దగ్గర నుంచి ఆఖరి వచనము వరకు మట్టలాదివారం గురించి రాయబడిన కీర్తన ప్రవచనాత్మకంగా. పాత నిబంధన గ్రంథంలో మట్టలాదివారం కోసం ముఖ్యంగా 2 ప్రవచనాలు ఉన్నాయి. మామూలుగా చూసుకుంటే 3 ప్రవచనాలు ఉంటాయి, 2 ప్రవచనాలు ముఖ్యం. అందులో ఒకటి 118వ కీర్తనలో ఉన్న ప్రవచనం ఒకటైతే, రెండవది జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట ప్రవచనాత్మకముగా ఈ మట్టల ఆదివారం గురించి చెప్పబడిన మాట. దీనిని మట్టల ఆదివారం అంటారు. కానీ సాయంకాలము మన హన్నా ప్రేయర్ కాన్ఫరెన్స్లో మీరు ఎవరన్నా పాల్గొనగలిగితే పట్టాభిషేక పండుగ, ఇది పట్టాభిషేక పండుగ. చాలామంది మట్టల ఆదివారం అని ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుణ్ణి ఊరేగించడం, యేసు ప్రభుని ఊరేగించడం అంటారు. కానీ పట్టాభిషేక పండుగ ఎలా అనేది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని అసలు ఏం జరిగింది అనేది మనం సాయంత్రం ధ్యానిద్దాం. మెయిన్ మెసేజ్లో కూడా మట్టలాదివారం గురించే ఉంటుంది, కానీ అవి అంతవరకు వెళ్ళను నేను. ఇది పట్టాభిషేక పండుగ. ఎలా పట్టాభిషేకం చేస్తారనేది చెప్పాను కదండి, ఈవినింగ్ నేర్చుకుందాం. అయితే ఈ 19వ వచనం దగ్గర నుంచి 29వ వచనం వరకు ఉన్న ఈ ప్రవచనాత్మకమైన మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఇది 19వ వచనం చదువుదాం. 19వ వచనం, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటారంటే దావీదు గారు రాసిన కీర్తనని అంటారు కదా. దావీదు గారు యాజకుడు కాదు, లేవి గోత్రంలో పుట్టలేదు. దావీదు గారు పుట్టింది యోధా గోత్రంలో పుట్టారు. ఆ యోధా గోత్రంలో పుట్టిన దావీదు గారు ఒక రాజుగా ఆలయంలోనికి వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆయనకు అర్హత లేదు. ఎక్కడ వరకు వెళ్తారు అని అంటే ఆవరణంలో 3 భాగాలు ఉంటాయి. నేను ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆవరణంలో 3 భాగాలు. ఒకటి అన్యుల ఆవరణ, రెండవది స్త్రీల ఆవరణ, మూడవది ఇజ్రాయేలీల ఆవరణ. ఆ తరువాత పరిశుద్ధ స్థలము, ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలం. ఇది మందిరం, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క స్ట్రక్చర్. ఈ ఆవరణంలో ఏముంటాయి అని అంటే బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అది ఇప్పుడు వీళ్ళు ఎలాగ వెళ్ళరు కాబట్టి ఈ 19వ వచనం ఎక్స్క్లూజివ్గా ఎవరి గురించి రాయబడింది అని అంటే యేసు ప్రభు గురించి.
ఆ గుమ్మంలోనికి ప్రవేశించినట్లుగా తలుపులు తీయడి. తర్వాత వచ్చిన 20వ వచనం కూడా చూస్తే ఇది యెహోవా గుమ్మము. ప్రవేశిస్తారు. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు జయప్రవేశం చేసిన తరువాత మట్టలాదివారపు దినమున ఆయన యెరూషలేములోనికి ప్రవేశించిన తరువాత తూర్పు ద్వారము మూసివేయబడింది. ప్రకటన గ్రంథం గుర్తున్న వాళ్ళకి ఇది గుర్తుంటుంది. అది మూసివేయబడింది. ఎవరు మూసేశారు అని అంటే ఒక అరబిక్ రాజుగారు దానిని మూసేశారు. ఎప్పుడు మూసేశారు? యేసుక్రీస్తు ప్రభు జయప్రవేశం చేసిన తరువాత ఆ ద్వారాన్ని మూసేశారు. మరలా ఎప్పుడు తెరుస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు మరలా ఒలీవ కొండ మీద దిగుతారు, మరలా యెరూషలేములోనికి జయప్రవేశం చేస్తారు. ఈ రోజు పట్టాభిషేకం అయితే ఆ రోజు ఏలడానికి వస్తారు ఆయన. ఆమేన్. ఈరోజు రాజుగా ప్రకటన చేశారు. ఆ రోజు అదే ఒలీవ కొండ దగ్గర నుంచి చిన్న మాట ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున ఉదయం 6 గంటలకి బయలుదేరి యెరికోలో బయలుదేరి యెరూషలేముకు వస్తున్నారు. వచ్చేసి ఉంటారు ఇప్పుడు ఈ టైంకి. 9:30 10 గంటలకి యెరూషలేముకు చేరతారు. ఈ మధ్యలో ఒలీవ కొండ అనేది ఉంటుంది అక్కడ. ఆ మార్గంలో మనం ఇజ్రాయేల్ వెళ్తే అప్పుడు జాగ్రత్తగా, మనకు గైడ్ ఎవరు అక్కర్లేదు, దేవుని కృప, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనమే. ఏం పోలేదమ్మా, అన్నీ ఉన్నాయి. ఇజ్రాయేల్కి ఏమీ అవ్వలేదు. ఆఖరికి ఆ ప్రాంగణం అవతల గోడ అవతల పడింది, కానీ గోడ లోపల పడితే వేరే మీరు అన్నట్టుండేది, పడదు. దానిని కాపాడువాడు యెహోవాయే, ఆయన కునుకడు నిద్రపోడు. కాబట్టి అది వారి ధైర్యం. ఆ ఒలీవ కొండ దగ్గర ఉంటే 2 గ్రామాలు, ఒకటి బేతనియా, బెత్పగే. ఆ బేతనియా బెత్పగే నుండి యెరూషలేముకు రావాలి. ఇవాళ అదే పని జరుగుతుంది. ఆయన 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా అదే పని జరుగుతుంది. అయితే యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి అమ్మా. యెహెజ్కేలు ప్రవక్త వ్రాసిన 44వ అధ్యాయం 4వ వచనం. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను తోడుకొని వచ్చాడు. చూచి నేను సాగిల పడగా. ఏ గుమ్మం నుంచి తీసుకొచ్చారమ్మా? ఎందుకని? తూర్పు గుమ్మం మూసేశారు కాబట్టి. ఈయన యాజకుడు కాదు కాబట్టి, ఈయన ప్రధాన యాజకుడు కాదు గనుక సాక్షాత్తు దేవుడే ఆయనకు ఒక మార్గాన్ని సృష్టించి, ఒక మార్గము ద్వారా, ఆ మార్గము ఉత్తరపు మార్గము ద్వారా. ఎందుకు ఉత్తరపు మార్గము? ఇందిరమ్మ గారు చెప్పేస్తారు. అక్కడ సభాపర్వతం ఉన్నది గనుక, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, దాంట్లో నుంచి యెరూషలేములోనికి ఆయన ప్రవేశించారు. మరొక్కసారి చెప్తున్నానండి, బైబుల్ అనేది అక్షరార్థమైనది కాదు, ఆత్మీయార్థమైనది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసినా మనం దాన్ని అలాగే చూడాలి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన దానికి అంతకు ముందు 700 సంవత్సరాల ముందే ఈ ప్రవక్తలందరూ కూర్చుని రాశారు అని అంటే, వీళ్ళందరూ ఒకసారి రాశారా? పోనీ ఒక చోట ఉండి రాశారా? కాదు. వేరు వేరు వ్యక్తులు రాశారు, వేరు వేరు చోట్లుండి రాశారు, కానీ భావం మాత్రం ఒకటే. దేవునికి స్తోత్రం. అది అద్భుతం. హల్లెలూయా. ఎక్కడ 118వ కీర్తన, ఎక్కడ యెహెజ్కేలు గ్రంథము, ఎక్కడ జకరియా 9వ అధ్యాయం. దీనంతా సారాంశం అంతా ఒకటే. ఆయన ఒలీవ కొండ దగ్గర నుంచి యెరూషలేములో ప్రవేశించుట. తూర్పు ద్వారము మూశారు కాబట్టి ఉత్తర మార్గమును ప్రవేశిస్తారు. అక్కడ యెహోవా తేజో మహిమ నిండి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదువుదాం. నీవు రక్షణాధారుడవై ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏమి చేస్తారట? దేవుణ్ణి మహిమపరిచారు, ఆలయ శుద్ధీకరణ చేశారు. ఏమండి, అక్కడ ఆఖరి ప్రసంగం ఒకటి చేశారు, చాలా ముఖ్యమైన ప్రసంగం అది. యేసుక్రీస్తు ప్రభు ఈ
మట్టలాదివారం దినమున, ఇప్పుడు ప్రస్తుతం మట్టలాదివారం, నేను పెట్టిన టైటిల్ కూడా అది. ఈ టాపిక్కి మాత్రం బలిపశువు అని టైటిల్ పెట్టుకున్నాను. మెయిన్ మెసేజ్కు మట్టల పండుగ అని పెట్టుకున్నాను. సాయంత్రం మెసేజ్కి పట్టాభిషేక పండుగ అని మెసేజ్ పెట్టడానికి దేవుడు కృప దయచేశారు. ఈ పట్టాభిషక్తుడైన రాజు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మొత్తం ఆలయాన్నంతా శుద్ధీకరించి, అక్కడున్న ఆ వ్యాపారాన్నంతా తీసివేసి, అక్కడ మంచి వాక్యోపదేశం చేసి, వారందరూ కలిసి రక్షణాదారుడైన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రకంగా ఇది స్తుతి పండుగ. స్తుతి పండుగ, మనందరం స్తోత్రం చేయవలసిన పండుగ. ఇప్పుడు ఈ కీర్తనల ధ్యానం అయిన తరువాత మనం వీధులలో నడిచి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ యేసే రాజుని మనము ప్రకటించుదముగాక. ఆ రక్షణాధారుడైన దేవునికి స్తోత్రం. మన రక్షణాధారం ఆయనే కదా. ఆ రక్షణాధారమైన బావులలో నీరు తాగే కదా మన జీవజలమును పొందుకుని జీవమును పొందుకున్న వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అది యెహోవా వలన కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధన మాట అయినా క్రొత్త నిబంధనలో కరెక్ట్గా 6 సార్లు ఉంటుందండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము శృంగారం అనే దేవాలయము దగ్గర యోహాను గారు, పేతురు గారు ఉన్నప్పుడు అక్కడ ఒక కృంటివాడు స్వస్థపరచబడతాడు. ఆ తరువాత పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దల దగ్గరికి వీరిని తీసుకెళ్తే వారు చెప్పిన మాట ఇది, మీరు నిషేధించారు, మీరు ఆయన్ని దేవుడు కాదనుకున్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను లేపెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కొడదాం, గట్టిగా కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నిషేధిస్తారో, ఎవరైతే పనికి రాదనుకుంటారో దానిని మూలరాయిగా చేయగలిగిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన బేతనియా నుండి, బెత్పగే నుండి ఎందుకే గాడిద మీద ఎక్కి యెరూషలేముకు రావాలి? ఇంకో చోట నుంచి బోల్డ్ ఊర్లు ఉన్నాయి కదా యెరూషలేములో. బేతనియా దగ్గర ఎందుకు ప్రారంభించాలి? వాక్యంలోకి వెళ్ళినప్పుడు నేర్చుకుందాం. ఆ మాటే ఈ మాట. నిషేధింపబడిన వారందరూ అక్కడ బేతనియాలో, బెత్పగేలో వీళ్ళు పనికిరారు అనుకున్నారు. బెత్లెహేమును కూడా అలాగే అనుకున్నారు. బెత్లెహేము రొచ్చు కంపు కొడుతున్నది, నజరేతు అలాంటిదే అనుకున్నారు. నజరేతులో నుండి ఏదైనా వస్తుందా? వచ్చింది కదా దాంట్లో నుంచి మంచిది. ఇక ఆ మంచిది ఎంత మంచిది అని అంటే పేరు పెట్టలేనంత మంచిది. దేవునికి స్తోత్రం. బెత్లెహేము రొచ్చు కంపు కొట్టే దానిలో నుండి సువాసన వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ నిషేధింపబడిన బేతనియా, బెత్పగేలు నుండి రాజు అభిషక్తుడే వస్తున్నాడు. పాటలు పాడుతున్నారు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయము, హోసన్నా జయము అని పాటలు. ఎక్కడి నుంచి? నిషేధింపబడిన బేతనియా, బెత్పగే నుండి. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా మనల్ని నిషేధించారేమో, ఎవరైనా మనల్ని పక్కన పెట్టారేమో, వేళదేముందలే, పకోడీ మీద పచ్చిమిరపకాయ అందరూ అంటారు కదా, అలాగనుకున్నారేమో. పకోడీ వేయడానికి పచ్చిమిరపకాయ కావాలి, తిన్నప్పుడు మాత్రం తీసి పక్కనెట్టేయాలి, అలా చూస్తున్నారేమో. భయపడవలసిన అవసరం లేదు. పోయిన సోమవారం, ఆదివారం కూడా, మనం మంగళవారం కూడా అదే మాట్లాడుకున్నాం. పరమగీత గ్రంథంలో, అమ్మా షోలమ్మితి రమ్ము, ఆశ తీరా నిన్ను చూడాలి మేము. ఏ యెరూషలేము కుమార్తెలైతే ఈ షోలమ్మితిని రకరకాల మాటలన్నారు, చిన్న చూపు చూచిరి అని ఉంటుందండి 1వ అధ్యాయంలో కదా. నీవు నల్లని దానవని నన్ను మీరు చిన్న చూపు చూశారు. ఆ చిన్న చూపు చూసిన వాళ్ళే గుమ్మం దగ్గరికి వచ్చి, అమ్మా ఒక్కసారి రా తల్లి, నిన్ను ఆశ తీరా మేము చూడాలి. అక్షోట వృక్షోద్యానము చేయుట వలన ఆ వచ్చిన అందం దేవునికి స్తోత్రం. నీవు నిషేధింపబడుట వలన దేవునికి సన్నిహితమైన సహవాసం నిన్ను మూలరాయిగా చేయునుగాక. దేవునికి మహిమ కలుగు. తర్వాత మాట చదువు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషిస్తాం. దయచేసి నన్ను రక్షింపుము, అభివృద్ధి కలిగించుము.
ఈ 2 వచనాలకు ఉన్న మాట ఇప్పుడే నీవు నన్ను రక్షించు, దయచేసి నన్ను రక్షించు, దయచేసి అభివృద్ధి పరచు అని 2 లైన్లు రాశారు, కానీ ఇంగ్లీష్లో ఒకటే లైన్ ఉంటుంది ఇక్కడ, దయచేసి నన్ను రక్షించు. దీన్ని హీబ్రూలోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే వచ్చే అర్థమే హోసన్నా. దేవా నువ్వు నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం, దేవా నీవు నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రం. పనికిరాని పరిస్థితి నుండి, దీన పరిస్థితి నుండి, జిగటగల దొంగ ఊబి నుండి నువ్వు నన్ను పైకి లేపినందుకు నీకు స్తోత్రమని ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ, మమ్ములను విమోచించిన దేవుడా నీవు రాజువు, మమ్మల్ని కాపాడిన దేవుడా నీవు ప్రభుడవు, నీవు ప్రభువులకు ప్రభుడవయా, హోసన్నా జయము నీకే, మహిమయ నీకే స్తోత్రములు అని వారు దేవుణ్ణి మహిమపరుచుచు. ఇది ఎప్పుడు రాశారండి? యేసుక్రీస్తు ప్రభువుకి ముందే 1000 సంవత్సరాల ముందు ఇంచుమించుగా హోసన్నా జయమని పాటలు పాడతారని. తర్వాత మాట, యెహోవా పేరట వచ్చువాడు దీవించుచున్నాను. హోసన్నా అంటే అదే కదా, యెహోవా పేరట, ప్రభువు పేరట వచ్చువాడు. 27వ వచనం, యెహోవాయే దేవుడు వెలుగు అనుగ్రహిస్తారు. ఇది ముఖ్యం అండి. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహిస్తున్నారు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. దీనికి అర్థం చెప్పే ముందు ఒక మాట, పస్కా పండుగకు 1 వారం రోజుల ముందు ఆ యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి యూదులు కానీ ఇజ్రాయేలీలు కానీ ఆ బలిపీఠం చుట్టూ తిరిగే రోజు ఈ రోజు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎరికో గోడలు పడగొడుతున్నప్పుడు మొదటి రోజు దేవుణ్ణి స్తుతించారు. అలాగే ఎన్ని రోజులు? 6 రోజులు. 7వ రోజు ఎన్నిసార్లు స్తుతించారు? అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా. ఈ బలిపీఠం చుట్టూ ఎవరు వెళ్ళారో, ఒకవేళ నేను నా కుటుంబం వెళ్ళాం, ఆత్మీయ యూదులమే కాబట్టి ఇబ్బంది లేదు, వెళ్ళిన తర్వాత నేను ముందు నడుస్తూ ఉంటే, మా ఆవిడ వెనకాల నడుస్తూ ఉంటే, పెద్దమ్మాయి తర్వాత, చిన్నమ్మాయి తర్వాత, కొసరు ఆకారం నడుస్తూ ఉంటే మేమేమని అంటామంటే, ఒకసారి హోసన్నా, రెండోసారి హోసన్నా, మూడోసారి హోసన్నా, 4వసారి చెప్పట్లా మీరు అంటే మీరే చెప్పుకుంటానా, 5వసారి, 6వసారి, 7వసారి, 7 సార్లు హోసన్నా 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 హోసన్నా. ఆ బలిపీఠం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి, ఇక్కడ రాసున్న పద్ధతి చూద్దాం. ఉత్సవ బలి పశువును తాళ్లతో. ఏంటమ్మా దీని అర్థం? బలిపీఠం 4 కొమ్ములు ఉంటాయి బలిపీఠానికి. నిర్గమాకాండము 27వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదివి పెట్టండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం 2వ వచనం. దాని 4 మూలల దానికి కొమ్ములు, దాని కొమ్ములు దాంతో కలిసి ఉండాలి, పొదగాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇది బలిపీఠము యొక్క నిర్మాణము. మోషేను దేవుడు సీనాయి పర్వతము మీదకి తీసుకెళ్ళి, ఆ గాఢాంధకారంలో మేఘం మీద ఆయన తీసుకెళ్ళి పరలోకంలో ఉన్న దేవాలయమును చూపిస్తే అక్కడ బలిపీఠాన్ని చూపించాడు. ఆ బలిపీఠం ఎలా ఉందట? 4 స్తంభాలు, 4 కొమ్ములు ఏకాండంగా ఉండాలి, కలిసి ఉండాలి. అవన్నీ ఒకటే ఎత్తులో ఉండాలి, అవన్నీ ఒకటిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం దేనికి ఉపయోగపడుతుందంటే, ఎవరైనా పాపం చేసినప్పుడు పాప క్షమాపణ కొరకు యాజకుడు వారికి నిర్ణయించిన బలి పశువును తీసుకొచ్చి బలి రక్తమును అక్కడ వధించి పాప విముక్తి చెందాలి. ఇది మనందరికీ తెలిసిందే. అంతేకాదు, ఒకవేళ నేనేమైనా పాపం చేశాను, నేను హత్య చేశాను ఒకరిని, ఆ హత్య చేయబడిన కుటుంబపు సభ్యులు నన్ను తరువుతా ఉంటే, నేను వెంటనే పరిగెట్టుకెళ్ళి ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకొనిన ఎడల వారు నన్ను చంపడానికి లేదు.
అదోనియా. అదోనియా ఒక పాపం చేశాడు. రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 50 వచనం ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకోవడం వల్ల అదోనియా బ్రతికాడు. తర్వాత మరలా చిన్న పాపం చేస్తే తీసుకొచ్చి చంపేశారు. బయటకు వచ్చాడు, ఆ కొమ్ములు వదిలేసి మళ్ళీ బయటకు వస్తే చంపేశారు. ఇది బలిపీఠానికి ఉన్న ప్రత్యేకత. కోరా కుమారులు కూడా, యోబాబు, వీళ్ళందరూ, అంటే ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పానండి. ఇదంతా బలిపీఠానికి ఉన్న ప్రత్యేకత. అయితే ఈ బలిపీఠం క్రొత్త నిబంధనలు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. క్రొత్త నిబంధనలో ఉన్న సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త. 4 సువార్తలు, 4 కొమ్ములు, 4 స్తంభాలు, లేకపోతే 4 కొమ్ములు. పాత నిబంధనలో బలిపీఠం 4 కొమ్ములు ఏకాండమై ఉన్నట్లు, క్రొత్త నిబంధనలో 4 సువార్తలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, లేకపోతే సెంటర్ పాయింట్, ప్రాముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువునే చూపిస్తాయి. అందుకనే ప్రతిరోజు నేను సువార్తల్లో ఒక అధ్యాయం చదవండి, ఎందుకంటే యేసుక్రీస్తు పర్సనల్ రిలేషన్షిప్ మనకు మెయింటైన్ అవుతుంది. ఈ కొమ్ము అనగా యేసుక్రీస్తు ప్రభువే అని లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చదవండి అమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయం. అర్థం కాకపోతే అడగన తల్లి, మీకు దండం పెడతాను. ఏంటంట? రక్షణ శృంగము. శృంగము అనగా కేడెము, లేకపోతే కొమ్ము. కొమ్ములోనే బలం ఉంటుంది. మనకు చాలా జంతువులు తెలుసు, ఆ జంతువులకు కొమ్ములు ఉంటాయి. ఏదన్నా శత్రువు వచ్చిందనుకో, ఆ శరీరంతో పోరాడవు, కొమ్ములతో పోరాడతాయి. ఎందుకని? కొమ్ముల్లో బలం ఉంది. ఆమేన్. ఇక్కడ వరకు క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? చెప్పరే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటి? ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు రక్షణ శృంగమైన యేసుక్రీస్తు ప్రభువే. సంఘము అనే ఈ బలిపీఠానికి కొమ్ము అనేది యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. సంఘము అనగా మీరు నేను మనందరం కలిస్తే సంఘం. మనకు కొమ్ము యేసుక్రీస్తు ప్రభు. నీకేదన్నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఇంకోటి వచ్చినా అది నాకు అభ్యంతరంగా ఉండకూడదు. ఏదొచ్చినా కానీ శరీరం పోరాడక్కర్లేదండి. నిన్నటి దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడారు. ఆయన ముళ్ళ కిరీటం తల మీద ధరించారు అని అంటే, ఆ 72 ముళ్ళు మనలో గుచ్చుకున్నాయి అంటే, పరిశుద్ధ లేఖనాలలో ప్రాముఖ్యమైన పాపాలు 72 ఉంటే, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ముళ్ళు గుచ్చుకుంటే, ఆ పాపాలలో ఒక పాపం చింత అయితే, అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. ప్రభువా, పాస్టర్ గారి పెద్దమ్మాయి కొరకు మేము చింతపడి ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు మాతో మాట్లాడారు, నీ వాక్కును తెలియజేశారు. ఇంకా మేము చింతపడము తండ్రి అని తెలివిగా ఒక మాటని యాడ్ చేశారు ఆయన. మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు. మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము ప్రార్థన చేస్తాం. ఏదైనా కానీ చింతపడి ప్రార్థన అయినా, బాధ్యత అయినా ప్రార్థన చేస్తాం. అంతేనా అయ్యగారు? మీరు ఎవరు వినరా ప్రార్థనలో? మరే చెప్పరే. నాకు అదే పని. మనం చింతించవలసిన అవసరం లేదు. ఒక్కొక్క ముళ్ళు ఆల్రెడీ దేవుడు మన కొరకు అనుభవించారు. అందుకే ఆయన కొమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఉత్సవ బలి పశువును తీసుకెళ్లి బలిపీఠపు కొమ్ములకు కట్టండి.
ఉత్సవ బలి పశువు అని చాలా మంది భక్తులు చాలాసార్లు పరిశుద్ధ లేఖనాల్లో చదువుకున్నారు. మనం బాగా పరిచయమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన రాసిన ఆసాపు. ఆయన 22వ వచనంలో అంటారు, ఒకసారి చదవండి ఏమన్నారు. ఏమండి, ఆకాశం ముందు నువ్వు నాకు ఉండగా లోకంలో ఏది అక్కర్లేదు కాబట్టి 22 చదవండి. కాదమ్మ 22. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నేను నీ సన్నిధిలో మృగాన్ని అయిపోయాను ప్రభువా. ఒకసారి పశువు గురించి మృగాన్ని గురించి మనం ఆలోచిస్తే, పశువుకు ఉచ్చం నీచం తెలీదు. తెలుసుదా అండి? వివేచన జ్ఞానం ఉందా అండి? మానవత్వం ఉందా అండి? జ్ఞానం ఉందా అండి? ఇవేవి తెలివిలేని పశువులు ఎవరు అని అంటే మనమే. దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుని పాపం చేసి మానవత్వం లేకుండా వివేచన రాహిత్యమై తెలివి లేకుండా పశువులమైపోయాం. ఆ బలిపీఠం దగ్గరికి బలి తీసుకెళ్ళి అక్కడ బలినిచ్చి పాపపు ఆ రక్తం ద్వారా మనం పాపాన్ని పొందుకోవటం కాదు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము ప్రకారం సజీవ యాగముగా మనం బలైపోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పట్లా మీరు ఎవరు పాపం? ఉత్సవ బలి పశువులు మనం అనేసరికి మీకు అందరికి షాక్ కొట్టినట్టుంది. స్తోత్ర బలి అర్పించాలంటే సజీవ యాగం నువ్వు అయిపోవాలి కదా. ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తమేదో నువ్వు కనుగొని అట్టి రీతిగా నువ్వు సజీవ యాగం అయిపోవాలి. మన చిత్తం కాదు, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఇష్టం ఏంటో, ఆయన ఏమనుకుంటున్నాడు దాని ప్రకారం మనం ఎప్పటికప్పుడు మనం మార్పు చెందాలి. మన చిత్తాలు కాదు. ఎప్పుడు వస్తుందంటే మనం ఆయన చిత్తంలోకి వెళ్ళటం బలిపీఠం మీదకి వచ్చినప్పుడే. ఈ బలిపీఠం మీదకి వచ్చినప్పుడు నీకు పశ్చాత్తాపం వస్తుంది. ఈ బలిపీఠం మీదకి వచ్చినప్పుడు నీకు విరిగి నలిగిన హృదయం వస్తుంది. ఈ బలిపీఠం మీదకి వచ్చినప్పుడు నీకు తగ్గింపు వస్తుంది. ఈ బలిపీఠం మీదకి వస్తేనే కదా నువ్వు సాత్వికుడు అవుతావు. మోషే చాలా కోపం కలిగిన వ్యక్తి, రోషం కలిగిన వ్యక్తి. ఐగుప్తు సకల విద్యలందు ప్రావీణ్యం కలిగినోడు. యుద్ధ విద్యలందు ప్రావీణ్యం అంటే ఆయనకి ఎంత కోపం ఉంటుందో చూడండి. ఆఖరికి మిథ్యాన అరణ్యం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయాడు? నోటి మాంద్యము గలవాడైపోయాడు. ఆఖరికి నువ్వు వెళ్ళయ్యా అక్కడ మాట్లాడు. నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యం కలిగినోడిని. మొత్తం అన్ని పోయినాయిక టాప్ టు బాటం ఉన్న కోపం. ఒక్క ఐగుప్తీయుని కొడితే తీసుకెళ్లి ఇసుకలో కప్పెట్టేస్తే మరి శవం కూడా కనపడలా. అంత బలవంతుడు ఏమైపోయాడు? సాత్వికుడైపోయాడు. ఎలా వచ్చింది అది? బలిపీఠం మీదకి వస్తేనే. అక్కడ 27 నిర్గమాకాండం ఆ కింద వచనాల్లో చూస్తే కింద మంట పెట్టాలి, ఆ బూడిదెత్తడానికి చాట ఉండాలి, ఏమండి గరిటెలు ఉండాలి. అంటే కింద మంట పెడతా పైన ఉత్సవ బలిపీఠాన్ని కట్టిన తరువాత పరిశుద్ధాత్మ అగ్ని అనేది మండుతా ఉంటే ఆ బలిపీఠపు కొమ్ముల్లో యేసుక్రీస్తు ఆ బలిపీఠం అయి ఉండగా ఆ మధ్యలో నువ్వు నలిగిపోతా కాలిపోతా ఉంటే నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న తాపం, నీలో ఉన్న అది ఇది A to Z అన్నీ పోయి నువ్వేమైపోతావంటే సాత్వికమైన దీనిలోనికి వస్తావు. అది మాట. ఉత్సవ బలి పశువును తీసుకెళ్ళి ఎక్కడ కట్టాలి? బలిపీఠపు కొమ్ముల మీద కట్టాలి. ఎంతమంది మనం బలిపీఠాల దగ్గరికి వెళ్ళాం? ఎన్ని మట్టలాదివారాల పండగలు అయిపోయినాయి. ఏమండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 7వ మట్టలాదివార పండుగ. సంపూర్ణ సంఖ్య. ఎవరన్నా బలిపీఠం ఎక్కామా ఎప్పుడన్నా? నువ్వు బలిపీఠం మీదకి ఎక్కితే కదా ఆ రక్షణాధారుడవైన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆ యెహోవా గుమ్మములో మనము ప్రవేశించాలి. ఒకప్పుడు నువ్వు నిషేధించబడ్డావు, నిన్ను మూలరాయిగా చెయ్యాలి అని అంటే ఇది జరగాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఆ బలిపీఠపు కొమ్ముల్లోకి వెళ్ళాలి. అక్కడ నువ్వు తాళ్లతో కట్టబడాలి. దానికి ప్రతిరూపంగానే శుక్రవారపు దినమున యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు, ఆమేన్,
నీకు నాకు ప్రతిరూపంగా. ఎందుకు అనంటే ఆయన 100% మానవుడు, ఆయన 100% దైవ కుమారుడు. మనిషిగా ఆయన బలిపీఠపు కొమ్ముల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత యాగం అయిపోయాడు అనేది మనందరికీ సుపరిచితమే. పూర్తి స్థాయిలో మనకి తెలియకపోయినా కాస్తంత కించిత్ విజ్ఞానం ఉంది కదా. ఆయన ఆ శుక్రవారం దినంన గెత్సెమనే తోట నుంచి ఎంత కష్టపడ్డాడు, ఎంత నలిగిపోయాడు. 33.5 సంవత్సరాలు బ్రతికితే 3.5 సంవత్సరాల మహిమ పరిచర్యలో మొదటి పరిచర్య చేస్తున్న దినము నుండి పరలోక రాజ్యము, ఇదే కదా ఆయన ప్రసంగం. నేను మీ కొరకు ప్రాణం పెట్టాలి, మీ కొరకు 3.5 సంవత్సరాలు చెప్పిన ఊతపదం ఇదే కదా. అంటే ఆయన ఇంటెన్షనల్గా ప్రతిరోజు సిలువ కొరకు ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు కదా. బలిపీఠం ఎక్కడానికి ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు కదా. ఆయన దేవాది దేవుడయ్యుండి, సర్వాధికారి అయ్యుండి, సర్వోన్నతుడయ్యుండి, సర్వకృపానిధి అయ్యుండి, నోటి మాట చేత సమస్తమును పరిపాలిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే బలిపీఠం ఎక్కడానికి అంత ఆతురపడితే పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపాన్నే తింటున్నాం, పాపాన్నే పీలుస్తున్నాం. క్రైస్తవులు అని పేరు పెట్టుకుని ఎప్పటికప్పుడు పశ్చాత్తాప పడకుండా, శుద్ధి చేసుకోకుండా, వాక్యమని ఉదక స్నానం లేకుండా, మచ్చైనా ముడతైనా కళంకమైన మరి ఏమైనా లేకుండా, ఆ ప్రియుడికి పరిశుద్ధ కన్యకగా ఉండకుండా ప్రతిరోజు ఇదే పని కదా. పొద్దున్నప్పుడేమో దేవా ఈ దినమంతా దీవించు, రాత్రి నిద్రపోయినప్పుడేమో రాత్రంతా మంచి నిద్రను దయచేయి. అంతేగాని ఈ మధ్యలో జరిగిన మాట, చూపు, ఆలోచన, ప్రవర్తన, క్రియలు, నీ కోపం, నీ పరిస్థితి, నీ అతిశయం, నీ అసూయ, దీనికోసం దేవుడి దగ్గర క్షమాపణ, తండ్రి నన్ను క్షమించు ప్రభువా, సహాయం చేయి తండ్రి అని ఎప్పుడన్నా అడిగామా? ఎక్కామా బలిపీఠం? ఏమా రాకడకు సిద్ధంగా ఉన్నాం. రాకడకు ఇదే ఆదివారం, మళ్ళా వచ్చే ఆదివారం రాకడం గురించిన వాక్యం మనం నేర్చుకుంటాం. ఇదే 118వ కీర్తన 1 నుంచి 18 వరకు. ఒకవేళ ఇదే గనక కొలమానంగా మనం చూసుకుని ఒక వారం రోజుల్లోనే ఇంకో రాకడ గురించి మనం ధ్యానిస్తున్నాం అని అంటే మన జీవితాల్లో కూడా రాకడకు సమీపంగా ఉన్నాం కదా. ఇంకెప్పుడు ఉత్సవ బలిపీఠపు కొమ్ములకు కట్టబడేది? ఒకసారి ఆలోచించండి. మట్టలాది వారపు దినమున సంతోషించవలసింది, ఇలా పాస్టర్ గారు ఏంటి ఇలా బాధ పెడుతున్నారు అనుకుంటున్నారా? బాధలోనే బోధపడే విషయాలు అనేకం ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకే భక్తులు అన్నమాట, శ్రమనొందుట నాకు. మనం సిద్ధపడి దేవుని దగ్గర ఆ ఆఖరి వచనం చదివితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఏంటి ఆఖరి వచనం? యెహోవా దయాళుడు, ఆయన కృప ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన దయాళుడే. నువ్వు బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత నువ్వు నలిగిపోయి, ఇరిగిపోయి, నువ్వు మాడిపోయి, మసైపోతా ఉంటే నిన్ను చూస్తా దాటిపోయే దేవుడు కాదు కదా. నువ్వు బలిపీఠం మీదకి వస్తే నీ కొరకు ఆయన ప్రియకుమారుణ్ణి పంపించేశాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిపీఠం మీద ఎక్కించిన తర్వాత దేవుడు కాలిపోనిచ్చాడా? బూడిదవనిచ్చాడా? ఒకవేళ తండ్రి సిద్ధపడి కత్తి పైకెత్తిన అబ్రామా అబ్రామా అని అరిచాడా లేదా? ఆ దేవుడు కదా మన దేవుడు. నువ్వు కాలిపోతుంటే, నువ్వు నలిగిపోతుంటే, నువ్వు విరిగిపోతుంటే, నువ్వు కరిగిపోతుంటే, వెరీ గుడ్ రా, అవరా, ఇలాగే అవ్వాలరా నీకు అని చూసే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు పని కాదండి. కొంతమంది ఉంటారు దేవతలు, వారి పనిది. ఇటేపు నాకు అంతగా ఈ గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం, ఇంటింటి సువార్త నాకు పరిచయం లేదు. కానీ అటు ఉత్తరాంధ్రకి వెళ్తే యేసు ప్రభువుని నమ్ముకోమంటే మా ఇలవేల్పులు ఒప్పుకోరండి. ఏమ్మా ఏం చేస్తారు? చంపేస్తారు. ఇదే మాట. వారి ఇలవేల్పులు వారిని చంపేస్తే మన ఇలవేల్పు మనల్ని బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు కదా, ఆయన జీవమిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన మనం ప్రస్తావించుకున్నాం, మనిషిని మట్టిగా చేసి, బొమ్మగా చేసి, జీవవాయువు లేదు అని ఆయన జీవవాయువు ఊదడానికి, ఆ నాసికా రంధ్రములలో నుండి ఆ వాయువు ఊదడానికి, ఇది మనిషి అయితే ఇక్కడ దాకా వచ్చాడండి ఆయన.
ఆ ముక్కులో జీవవాయువు ఆ ఆదాము ముక్కులోనికి వెళ్ళడానికి, ఆ మట్టిలోకి వెళ్ళడానికి ఎంత తగ్గాడు తెలుసా దేవుడు. చాలామంది ఆయన చేతులకు మట్టి అంటించుకున్నాడు, ఆయన వంగాడు, భూమిని తీశాడు. ఇదంతా కాదు, నీకు జీవవాయువు ఇవ్వడానికి నీ వరకు ఆయన తగ్గిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చేసింది కూడా అదే కదా. నీకోసం, నా కోసం, నిన్ను రక్షించడం కోసం, మనం ఇటు దినాన్న ఇలా ఆనందించడానికి, ఆయన ఆశీర్వాదం పొందుకోవటానికి. ఇవి జీవము కలిగిన మాటలు. ఆమేన్. ఇవి ఇతరులకు ఉండవు. వాళ్ళు ఏదేదో చదువుతారు. గత 2 రోజుల క్రితం ఏదో పండగ అయింది, ఏదో చదువుతారు. మనది అలా కాదు. ఇది జీవమిచ్చు మాటలు, దేవునికి స్తోత్రం. ఇది ఎముకలకు సత్తువిచ్చు మాటలు, దేవునికి స్తోత్రం. ఇవి పరలోకానికి, స్వర్గానికి, మోక్ష ప్రాప్తిని కలుగజేయు మాటలు ఈ మాటలు. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. నువ్వు బలిపీఠం ఎక్కినా నీతో పాటు కృప ఉంటుందండి. నువ్వు బలిపీఠం ఎక్కడానికి నువ్వు ఇష్టపడితే నీకంటే ముందు కృప బలిపీఠం మీద ఉంటుంది. ఆమేన్. ఇంకెక్కడ నీ పాదములకు రాయి తగులకుండా చెప్పాలి. పట్టుకుంటారు కదా, మరి ఇంకేమి. అన్ని తెలిసినా కానీ బలిపీఠమా, కొంచెం టైం ఉందిలే. ఏముందంట, కొంచెం టైం. ఇంకా చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయి. పెద్దమ్మాయి పెళ్ళి అవ్వాలి, చిన్నమ్మాయి పెళ్ళి అవ్వాలి. అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ఆడించాలి. ఆడించిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఆడించాలి. ఇదే. ఈ లోపల యేసు రక్తం చెయ్యం. ఎటు వెళ్ళిపోతామో కూడా తెలియదు మనది. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక మాట అడిగితే మనం పుట్టలేదు, అడగకుండానే తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్. నీ రాకడేంటో నీకు తెలియదు, నీ పోకడేంటో, నీ కథ అంతా ఈ రెండింటి మధ్యనే. రాకడైపోయింది, ఇక పోకడే మిగిలింది మనకి. ఏలు చూపిస్తున్నాను ఏమనుకోకండి. ఆ పోకడ, ఆ దుర్దినం రాకముందే, వీటి యందు ఆసక్తి లేదు అనేది రాకముందే ఈ ఉత్సవ బలి పశువు బలిపీఠం ఎక్కునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక.